ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ. క్షణం క్షణం మీ ముందు సమాచారం. నా పేరు మహబూబ్ బాషా అండి. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. నా పేరు మహబూబ్ బాషా అండి. నేను స్థానికంగా ప్రొద్దుటూరులో మున్సిపాలిటీలో ఉండే 3వ వార్డులో నివాసం ఉంటున్నానండి. నిన్న మా వార్డులో జరిగిన రేషన్ అక్రమ రవాణా దాంట్లో పట్టుబడిన 33 బస్తాల బియ్యం నక్కా రామకృష్ణ అనే వ్యక్తి ఇంట్లో ఉన్నాయని ఇన్ఫర్మేషను జేసీ మేడం గారికి, డిఎస్ఓ సార్ మేడం గారికి, విజిలెన్స్ వాళ్లకు చెప్పడం జరిగింది. వాళ్ళు వెంటనే స్పందించి అక్కడికి వచ్చి అక్కడ ఉండే స్టాక్ను తీద్దామని బయటికి రావడానికి చూస్తే పక్కనే ఉన్న జంబాపురం వెంకటలక్ష్మి గారు ఎవరైతే ఉన్నారో కౌన్సిలర్ గారు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఇంటి బీగాలు క్లోజ్ చేసేసి వెళ్ళిపోయినారు. మీడియా మిత్రుల మీద గొడవ చేసినారు. మళ్ళీ అలాగే అక్కడ ఉండే వాళ్ళందరి మీద దుర్భాషలు ఆడినారు. మీడియా వాళ్ళ మీదకి కూడా గొడవకి మీదకి పోయినారు. మీకు ఎటువంటి సంబంధం లేనప్పుడు అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చి మీరు వాకిలి గేటు వేయాల్సిన అవసరం ఏముందండి? రామకృష్ణ అనే వ్యక్తి సైలెంట్గా ఉన్నాడు. అతను వీళ్ళు ఎందుకో ఓవర్ యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నారు, దాని మీద ఓవర్గా రియాక్ట్ అయిపోయినారు. మీకు సంబంధం లేనప్పుడు మీరు ఎందుకు అంతగా రియాక్ట్ కావాలి? ఇలా చూస్తే అతను జంబాపురం రామాంజనేయుల రెడ్డి అనే అతను గత 4 సంవత్సరాల నుంచి రేషన్ డీలర్గా అక్కడే ఉన్నాడు. అతను ఎంత వ్యాపారం చేసినాడో, కరోనా టైంలో జగనన్న ఇచ్చిన శనగలు కూడా జల్లి పోసుకొని విత్తనానికని అమ్ముకున్నాడు. 1 కేజీ శనగలకు అర్ధ కేజీ చక్కెర ప్యాకెట్ ఇచ్చి వాళ్ళకు ప్రజలకు మభ్యపెట్టాడు. అలాగే వందలాది మూటల బియ్యాన్ని తరలించాడు. ఇంకొక విషయం ఏమిటంటే, కార్డు అతను ఏదో చెప్పినాడు కదా, నేను అందరూ డీలర్లు వైసీపీ వాళ్ళు కార్డులన్నీ గ్యాదర్ చేసుకొని పెంచుకున్నారు, స్ట్రెంత్ పెంచుకున్నారని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనే మౌలాలి అనే డీలర్ దగ్గర నుండి గవర్నమెంట్ వస్తానే వైసీపీ గవర్నమెంట్ షాప్ను తీసుకొని ఇతనికి ఉండేది 350 కార్డులు అయితే అదనంగా 370 కార్డులను 2వ వార్డుకు సంబంధించిన 4వ వార్డుకు సంబంధించిన డీలర్ల దగ్గర నుంచి అంత డీటెయిల్స్ తీసుకొని వెనకల ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళేసి మొత్తం ఎక్కించుకున్నాడు. అతను దానికి నువ్వు నిస్వార్థంగా సేవ చేసేవాడివి అయితే ఎందుకు నీ దానికి ఎక్కించుకోవాలా? నేను సూటిగా అడుగుతున్నాను ఒక ప్రశ్న. నువ్వు ఎందుకు ఎక్కించుకోవాలా అసలు? అది చాలా తప్పు కదా. నువ్వు నిజాయితీ పరుని, సత్యహరిశ్చంద్రుడివి, నువ్వు ఇట్లా చేయొచ్చా? మళ్ళీ ఏమన్నంటే, నేను ప్రజల కోసం నా ఇంటిని అమ్మినాను అంటున్నావు. రాజా రామ్మోహన్ రాయ్ లాగా నువ్వేమన్నా ముండమొప్పులను ఉద్ధరించడానికి ఏమన్నా అమ్మినావా ఇల్లు? నువ్వు పెన్షన్లు పెట్టిస్తా అని చెప్పి ఒక్కొక్కరి దగ్గర 2000 నుంచి 5000 డబ్బులు తీసుకుని నాకు తెలుసు. రేషన్ కార్డులు తీసుకునింది నాకు తెలుసు. రేషన్ కార్డులకు డబ్బులు తీసుకొని రేషన్ కార్డులు అప్పచెప్పి ఇప్పించింది. బీసీ సబ్సిడీ లోన్స్, ఎస్సీ ఎస్టీ సబ్సిడీ లోన్స్ కోసం కూడా వాళ్ళు ప్రజలకు బీద సాదా వాళ్ళ కాడ వాళ్ళ అన్ని ప్రూఫ్లు తీసుకొని వాళ్ళ ముఖానికి 5000 10,000 ఇచ్చి మిగతా డబ్బులన్నీ నువ్వు తీసుకున్నావు. ఇది నిజం కాదా? పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇన్సూరెన్స్ కంపెనీ దాంట్లో మీ భార్య ఏజెంట్ అయినది నిజం కాదా? ఆమె ఎంతమంది చనిపోయిన వాళ్లకు దొంగగా ఇన్సూరెన్స్ డబ్బులు మీరు తీసుకునేది నిజం కాదా? ఏదో నీ చరిస్మాతో గెలిచానంటున్నావు కదా. 2014లో 700 చిల్లర, 2019లో 1200 చిల్లర వచ్చినాయని. మరి ఇప్పుడు ఎందుకు 2024లో 170 వచ్చినాయే? 156, 57 బూతులలో 56 ప్లస్ వైసీపీకి. ఆ 58వ బూత్ ఒక్కటి ఓట్లు ఎక్కడంటే అక్కడ ఉండేవి వచ్చి పడి అవైనా నీకు వచ్చినాయి. అది నీ ముఖం చూసి కాదు, గవర్నమెంట్ గాలి వల్ల అట్లా వచ్చి పడింది. అది అంతే. ఏదో నువ్వేదో దగ్గరుండి గెలిపించినట్టు తోచినట్టు చెప్తున్నావు. ఇది ఎంత మటుకు నిజమో చెప్పు. దీనికి నువ్వు మాకు సమాధానం చెప్పాలా? అలాగే చాపాడులో ముస్లిం ఆఫీసర్ మీద ఏసీబీ దాడి చేపిస్తానని చెప్పి అతన్ని బెదిరించింది నిజం కాదా? నీ కడుపున పుట్టిన కొడుకు నాకు పుట్టలేదని చెప్పి 2 సార్లు 2014, 19 ఎలక్షన్లలో నాకు లేడు, నా కొడుకు నాకు లేడని చెప్పి మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ రేషన్ కార్డులో ఎక్కించి
వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ అతని పేరు మీద తీసుకొని వచ్చింది నిజం కాదా ఇది? మరి సత్యహరిశ్చంద్ర నువ్వు అయితే ఇవన్నీ ఎందుకు చేసినావు చెప్పు రామాంజనేయ రెడ్డి, నువ్వు ఎందుకు చేసినావో చెప్పు. ఇది ఇది కార్డు ఇప్పిస్తా అని చెప్పి రేషన్ కార్డులు డబ్బులు తీసుకున్నావు వీళ్ళ ద్వారా. ఇంకొకటి బీఎస్సీ ఎస్సీ ఎస్టీలో ఒకటి వాళ్ళకు ఇప్పిస్తా అని చెప్పేసి వాళ్ళ దగ్గర కూడా నువ్వు డబ్బులు తీసుకోనికి ప్రయత్నించలేదా? ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గర వాళ్ళు నిన్న నాతో తిరిగే వైసీపీకి సంబంధించిన వ్యక్తులు నా తమ్ముళ్ళు మా ఫాలోయర్స్ను ఫోన్లు చేసి నువ్వు బెదిరించలేదా మీ వాళ్ళతో? ఇది ఎంత మటుకు నీకు కరెక్టో చెప్పు. నువ్వు కరెక్ట్ అయితే అందరూ కరెక్ట్గానే ఉంటారు. ఒకరికి ఏళ్ళు ఎత్తి చూపించేటప్పుడు మనం 4 వేలు మన దిక్కు చూపిస్తాయనేది ఫస్ట్ నువ్వు గుర్తుంచుకోవాలా. ముఖ్యమైన విషయం ఏమిటంటే టీబీ రోడ్డులో నువ్వు ప్రొద్దుటూరుకు వచ్చేటప్పటికి 30 ఏళ్ల కిందట వచ్చినా నేను అన్నావు. 2014లో మా ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారి దగ్గరకు వచ్చినప్పుడు నీకేమున్నది? చినిగిన చొక్కా, 2 గుండీలు లేని చొక్కా వేసుకొని తిరుగుతున్నావు. అప్పుడు 2 సుమోల మనుషుల్ని నేను తీసుకొని పోయి నేను ఇతను ఉంటే మంచిగా చేస్తాడన్నా అని చెప్పి మా ఆయనకు పరిచయం చేపించి మేము అన్నీ మీకు ముందుండి నడిపిలేదా? 2019లో కూడా కాళ్ళు గడ్డం పట్టుకొని నీ చరిస్మా ఉండేవానివి మళ్ళీ ఎందుకు మా ఎమ్మెల్యే గారి కాళ్ళు పట్టుకున్నావు పోయి నాకు సీటు ఇవ్వండి అని, తప్పు అయిపోయింది క్షమించండి అని. ఎన్నిసార్లు పార్టీ ఓడిపోతే అన్నిసార్లు పక్క పార్టీలకు వెళ్ళడము, అక్కడ గబ్బు పట్టియడము, ఇక్కడికి రావడం, ఇక్కడ గబ్బు పట్టియడము. ఇది రోజు రొటీన్ డైలీ ఇదే అయిపోయింది నీకు. 2019 ఎలక్షన్లలో రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసేటప్పుడు డబ్బులు పంచమని నీకు డబ్బులు ఇస్తే స్లిప్పులు బిఎల్ఓ దగ్గర నుండి తీసుకొని మీ ఇంట్లో వాళ్ళు డబ్బులు తీసుకునింది నిజం కాదా? చెప్పినావు కదా ప్రమాణం చేతురండి బంగారెడ్డి రాచమల్లు అని చెప్పి. నేను చెప్పిన ఈ అన్ని విషయాల్లో ఏదైనా సరే అబద్ధం ఉంటే నువ్వు వచ్చి ప్రమాణం చేయి. రా కాణిపాకం పోదాం. నేను ముస్లిం అయినా కానీ వస్తా నీకోసం కాణిపాకం. రా ఎప్పుడు పోదామో చెప్పు. నేను ప్రమాణానికి సిద్ధం. నువ్వు ప్రమాణానికి సిద్ధమా? నేను ఇందాకే వచ్చేటప్పుడు మా ఫ్రెండ్స్ చెప్పారు ఒక విషయం, కాణిపాకం వరసిద్ధి వినాయకుడు చాలా ఫేమస్, చెప్పి బయటకు వస్తానే చచ్చిపోతారు అని. నువ్వన్నా రావాలా బయటికి, నేనన్నా రావాలా అంతే. దేవాలయం నుండి బయటకు వచ్చేలకు నేను అబద్ధమైతే నాకు తగులుతుంది, నువ్వు అబద్ధమైతే నీకు తగులుతుంది. ముందు గురువిందకు తను నల్లది దానికి కనపడదంట. నీ ఎన్నుండాయో నీ అన్నీ నాకు తెలుసు. రా మళ్ళీ ప్రమాణానికి సిద్ధమైతే. నీ ఇమేజ్కు నీకు మా ఎమ్మెల్యే గారు, మా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు, మా బంగారెడ్డి అన్న అవసరం లేదు. రామాంజనేయ రెడ్డి నీకు నేను చాలు. మా ద్వారా నువ్వు కౌన్సిలర్ అయినావు 2 సార్లు. వాళ్ళు వీళ్ళు వచ్చి కొడతారని చెప్పి భయపడి మా ఇళ్లలో దాచిపెట్టుకున్నప్పుడు తెలీదా? నువ్వు నీ భార్య కొట్లాడి సూసైడ్ చేసుకుంటా అని చెప్పి ముక్తారన్న మిల్లు కాడ పోతాంటే అదే పనిగా పరిగెత్తుకుంటా వచ్చి నేను కాపాడినా. నేను పిలుచుకొని వచ్చిన ఎన్నికి నేను ఇంకొక వ్యక్తి 15 రోజులు నా ఇంట్లో నీకు అన్నం పెట్టినా. ఆ విశ్వాసం కూడా లేదు నీకు. నోటికాడి తిండి తీస్తాడావు, అందరికీ ప్రజలకు నోరు కొడతాడావు. నీకు ధనార్జనే తప్ప ప్రజాసేవ యాడుంది చెప్పు. దీంట్లో ఒక్కటైనా నువ్వు ప్రజాసేవ చేసినావా? ఆ ఇంటికాడ కాయలు ఉంటా నేను. ఎందుకు కాయలు ఉంటావు? మచ్చులు ఉంటావు కాయలు. వాళ్ళ కాడ నుంచి ఏదన్నా ఒక పావులను 10 రూపాయలు తీసుకుందామని, వాళ్ళకు పావులా ఇచ్చి మనం 30 పావులా తీసుకుందామని ఇట్లా చేసేటట్టయితే మేము ఎప్పుడో డెవలప్ అయింది. మళ్ళీ ఇంకేమన్నా అంటే మళ్ళీనా చెప్తాను, నువ్వు బైపాస్లో ఇల్లు కట్టుకున్నావు కదా అని. నేను MBA చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాడా. నాకు లోన్ ఇచ్చింది బ్యాంకు. ఆ 25 లక్షలతో నేను బైపాస్లో ఇల్లు వేసుకున్నా. మా నాయన 20 సంవత్సరాలు సౌదీకి పోయి కష్టపడి సంపాదించిన లెక్క అది. నీలాగా ఊరికే వచ్చే లెక్క కాదు మాది. ఏదో పింక్ డైమండ్ ఎల్లో డైమండ్ అన్నావు కదా, ఇప్పుడు ఎట్లా సంపాదించావు నువ్వు? అది చెప్పు. నువ్వు ఎన్ని ట్యాక్సులు కడుతున్నావో అది చెప్పు. ఏం ట్యాక్సులు కట్టినావు? సొక్కా లేనోనివి, సొక్కాకు గుండీలు లేనోనివి ఇప్పుడు కోట్లకు పడిగెత్తినావు. యానుండి వచ్చింది నీకు? టీబీ రోడ్లో ఉండే 2 అంగళ్ళు ఎవరిటాయి? వెనకాల మున్సిపాలిటీ కాలువ ఆక్రమించుకొని 3/4 సెంటు కాలువ ఆక్రమించినావు. ఆ వల్లకు రూట్ కూడా పెట్టినావు కావా అన్ని బాడిగలకు ఇచ్చుకొని. బైపాస్లలో ఫ్లాట్లు కొన్నావు, టెలిఫోన్ టవర్ కాడ ఇల్లు కొన్నావు, స్థలాలు. యాన్ నుంచి వచ్చినాయి ఇవన్నీ నీకు? చెప్పు నువ్వు. ఇవన్నీ నేను చెప్పినట్టు అబద్ధం అయితే రా. నువ్వు సత్య హరిశ్చంద్రుని అయితే రా పోదాం. వెంటనే
ఎప్పుడు పోదామో చెప్పు. కాణిపాకంలో అయినా సరే, మా మసీదుకైనా సరే, చర్చికైనా సరే, ఎక్కడికైనా నేను సిద్ధం. డిఎస్ఓ మేడం గారికి, విజిలెన్స్ సార్ గారికి తెలియజేసేది ఏమిటంటే, నక్కా రామకృష్ణ అనే అతను మీద 6A కేసు బుక్ చేసినారు. అతని మీద 6A కేసు కాకుండా క్రిమినల్ కేసు బుక్ చేయాలనేసి విన్నవిస్తున్నాను. ఇంకొక విషయం ఏమిటంటే, రామాంజనేయుల ద్వారా నాకు, మా తమ్ముళ్లకు, మా కుటుంబ సభ్యులకు, నా వెంట తిరిగే పిల్లలకు ప్రాణహాని ఉంది. రేపొద్దున ఏమి జరిగినా కానీ దానికి బాధ్యులు రామాంజనేయుల రెడ్డి, జంబాపురం శివశంకర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీలే. మీరు దయించి వాళ్ళ దగ్గర నుండి మమ్మల్ని కాపాడవలసిందిగా ఎస్పీ సార్ గారికి విన్నవించుకుంటున్నాను. ఇంకొక విషయం ఏమిటంటే, సిఐ సారు, ఎస్ఐ సార్ గారు రాకపోయింటే నిన్న అక్కడ జరిగిన విషయంలో మమ్మల్ని వాళ్ళు అక్కడే కొట్టేవాళ్ళు. కావాలంటే అతని సీసీటీవీ ఫుటేజ్ ఉంది, అది వెరిఫై చేయండి. మీరు మీడియా సోదరులారా వెరిఫై చేస్తే చెప్తారు మేము ఎక్కడున్నాము, వాళ్ళు ఎక్కడి నుంచి ఆ నుండి పరిగెత్తుకుంటూ వచ్చి మా మీదకి దాడి చేయాలని ప్రయత్నించినది. దీని ద్వారా పెద్ద ఇటువంటి చీడపురులను దగ్గరికి రానియొద్దని నేను మీకు హంబుల్ రిక్వెస్ట్